బైక్స్ గానీ, స్కూటీలు గానీ వాడినన్ని రోజులు బానే ఉంటది. కానీ ఒక్కసారి రిపేర్ అవ్వడం మొదలైందో మనకి మామూలుగా ఉండదనమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. తమను, అనిరుద్ధు కలిపి బేస్ కొట్టినట్టయితే ఉంటదనమాట. సరే ఇవన్నీ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావంటే, నా బైక్ గూడా రిపేర్ వచ్చింది గాబట్టి. అంటే ఈ బైక్ కాదు. ఇది తెలిసిందే గదా! చాలామంది యూత్‌కి ఫేవరెట్ బైక్ అనమాట. మందేంటి అనేది మీకు తర్వాత రివీల్ జేస్తాను. మరి కామన్‌గానే మన దొరగారిని ఈరోజు దింపే డ్యూటీ మనకు పడింది. నేను వ్లాగ్స్ తీయడానికి కెమెరా ఆన్ చేయగానే ఫస్ట్ స్టిల్ ఇచ్చేది నాకంటే ముందు ఈడే. సో, మొత్తానికి ఆడిని దింపేశాను. నా బైక్ చూపించడానికని తీసుకొచ్చాను. నా బైక్ చూసి ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తా ఉంటే ఎంత అవుతదా అని అయితే నాకు ముందు షాక్ అనిపించిందనమాట. కానీ ఏం చేస్తాం మనకున్న బైక్ అదొకటే కాబట్టి తప్పదు. తర్వాత కాస్త ఎనర్జీ డ్రింక్ తాగైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేసామనమాట. వెళ్ళే దారిలో ఎగ్స్ అయిపోయినాయి తీసుకురండి అని చాలా మర్యాదపూర్వకంగా చెప్పారు. సో, ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్‌తో పాటు ఆ ఎగ్స్ పెట్టేదాన్ని కూడా తీసుకోవాలి కదా అని అయితే కొట్టిచ్చాను. తను నెమ్మదిగానే కొట్టాడు. మనమే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాము. ఎంత స్పీడ్ వీడియో తర్వాత కొంచెం స్లో వీడియో చూస్తే మనసుకి హాయిగా ఉంటదేమో అనిపించిందనమాట. అందుకే స్లో మోషన్‌లో రికార్డ్ చేశాను. సో, వాళ్ళలా గరిటెతో కలుపుతున్నప్పుడైతే కొంచెం వీడియో తీశాను. ఎక్కువసేపు అక్కడే ఉంటే గరిటె మళ్ళీ మన మీదకొస్తదేమో అని వీడియో అయిపోగానే వచ్చేసాను. ఎప్పుడైనా రైస్‌తో కాకుండా ఇడ్లీతో ట్రై చేయండి. ఇడ్లీతో వేడి వేడి చికెన్ గ్రేవీలో ముంచుకొని తినండి. చాలా బావుంటుందసల. అయిపోయింది. ఆల్రెడీ ఇంటి దగ్గర షూట్ అనమాట. ఇప్పుడు వెంటనే ఆఫీస్‌కి రెడీ అవ్వాలి. హడావుడి తప్పదు. ఏం చేస్తాం? ఏది వదలలేం. అటు ఆఫీస్‌కి వెళ్ళకపోతే మరి ఫుడ్డు ఎలా వస్తది? మరి వీడియోలు చేయకపోతే మన ప్యాషన్ ఎలా అయ్యిద్ది? 2 కవర్ చేయాలనమాట. అది అంతే. మనకు ఒక మలాట అయితే సరిపోదు. 2 మలాటలతో కొడితేనే దెబ్బ. అది. సరే ఆఫీస్ అంతా అయిపోయింది. ఇంటికెళ్దాం అనుకుని బండి స్టార్ట్ చేశాను. కరెక్ట్‌గా బయటకొచ్చేసాక మా వోడైతే ఫోన్ చేశాడనమాట. వాడికి నచ్చిన వాచ్‌ని గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ ఇచ్చాను. ఎంతైనా ఫ్రెండ్ అన్న తర్వాత వాడి కోసం అనేది టైం స్పెండ్ చేయాలి మామ. రోజు కాకపోయినా వీక్లీ ఎప్పుడో ఒకసారైనా ఫ్రెండ్స్‌తో కలిస్తే చాలు చాలిక అనుకుంటూ ఉంటారేమో మీరు. నాకేంటో తెలీదు గానీ ఓపెన్‌గా చెప్పాలంటే మా పేరెంట్స్ నేర్పిందైతే మనీకి కాదు మనిషికి విలువివ్వు అని. అదే నేను ఫాలో అవుతూ ఉంటాననమాట. ఆడి దగ్గర డబ్బుందా లేదా అనేది ముఖ్యం కాదు. మనం ఇచ్చే వాల్యూకి ఆడు తగ్గవాడా కాదా అని మాత్రమే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఏ మనిషి అయినా మన దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలీదంటారు. కానీ కొన్ని లక్షలు గుమ్మరిచ్చినా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాడు అంటూ ఉంటారనమాట. సరే అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చిన తర్వాత మా అబ్బాయి గారు వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఈరోజు ఫుల్‌గా ఆడుకొని ఉన్నాడు. అందుకనైతే వర్క్ కంప్లీట్ చేయకుండా సగం రాసి మార్నింగ్ రాస్తానని నిద్రపోయాడు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ కలిపి చెప్పేలా ఉంటదనమాట మన టైమింగు. చూస్తున్నారు కదా! నైట్ 12:15 అవుతుంది. సో, ఇంకా అయితే ఎడిటింగ్‌లోనే ఉన్నాము. కంప్లీట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఆటగాడు ప్రసాద్ ఛానల్‌కి డబ్బింగ్ చెప్పేసి పడుకుంటాననమాట. చివరి వరకు ఇక్కడ దాకా చూసిన మాత్రం చాలా థ్యాంక్స్ మామ. రోజు చూస్తూ ఉండండి.